వెల్కమ్ బ్యాక్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీలో కుమ్ములాటలు రచ్చకెక్కుతున్నాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీరుపై సొంత పార్టీ నేతలే బగ్గుమంటున్నారు. వివాదాల సస్పెన్షన్ల వరకు వెళ్లడంతో పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం టీడీపీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. కొందరు నేతలు సస్పెండ్ కావడం, వెంటనే అరెస్ట్ కావడంతో అక్కడ ఏం జరుగుతోందని అందరి దృష్టి అటువైపు మళ్లింది. వసంత కృష్ణప్రసాద్ 2018లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకుని గెలిచారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గతంలో వసంత కృష్ణప్రసాద్తో కొనసాగిన వాళ్లు కూడా పచ్చకండువా కప్పుకున్నారు. మొదట్లో ఈ చేరికలపై టీడీపీ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో కొంతమంది కాస్త ఆలస్యంగా వచ్చారు. అయితే వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకు ప్రాధాన్యం ఇస్తూ మొదటి నుంచి టీడీపీలో ఉన్న వాళ్లకు ప్రాధాన్యం తగ్గిస్తున్నారు. ఈ క్రమంలో రెడ్డిగూడెంకు చెందిన రమేష్ రెడ్డి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎమ్మెల్యే తీరును ప్రశ్నించారు. మరోవైపు రమేష్ రెడ్డికి వ్యతిరేకంగానూ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. చినికి చినికి గాలివానగా మారింది. దీంతో రమేష్ రెడ్డికి అధిష్టానం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత సస్పెన్షన్ వేటు పడింది. మొదటి నుంచి టీడీపీలో ఉన్నవాళ్లు ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ల కోసం ఎప్పటినుంచో ఉన్న వాళ్లకు ప్రాధాన్యం తగ్గించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి మైలవరం టీడీపీలో నెలకొన్న పరిస్థితులను అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.